మీరు చూస్తే మనకి ఒక గ్యాప్ ఉందండి చాలా రోజుల నుంచి. ఇగో ఇది జూడండి. 26 ఏప్రిల్ ఇక్కడ మనకి చాలా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యుండే. సో, ఈ గ్యాపు ఫిల్ అవ్వాల్సుండుండే. అందుకే మార్కెట్ పైకెళ్ళడానికి చాలా కష్టపడింది. నౌ ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది. దేంట్లో? సెన్సెక్స్‌లో. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో ఇంకా గ్యాప్ కొంచెం ఉంది. ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలి. సో, దీంట్లో గ్యాప్ ఫిల్ అయిపోయింది. సో, ఇప్పుడు దాన్ని బట్టి చూద్దాం మనం ఎలా అనాలిసిస్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? కాకపోతే మీరు చూస్తే చూడండి. పడింది, కన్సాలిడేట్ కొంచెం పైకెళ్ళడానికి చూసింది. మళ్ళీ కన్సాలిడేట్, మళ్ళీ పైకెళ్ళడానికి ట్రై చేశారు. మళ్ళీ కిందకొచ్చింది. కిందకి పడతానే ఉంది. ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీకు మార్కెట్ కిందకెళ్ళిపోయింది చూసారా? సో, సేమ్ థింగ్ ఒక జోన్ చాలా టైము ఒక జోన్‌లో ఉంటుందండి. ఆ జోన్ బ్రేక్ అయినప్పుడు మీకు మంచి ట్రేడ్స్ వస్తాయి. సో, వి హావ్ టు వెయిట్. ఎప్పుడైనా పేషెన్స్ ఈస్ వాట్ పేస్ ఇన్ ట్రేడింగ్. మీకు పేషెన్స్ ఉండాలండి ఎవ్రీ డే. మీకు ఒక చిన్నది గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్‌లో మీకు ఎట్ ద మోస్ట్ రోజుకి ఒక 30-40 పాయింట్స్ వస్తే చాలండి. అంటే 30, 40 పాయింట్స్ అంటే మీకు రూ. 30 ₹20-25 ఇన్ ఎ లాట్ వస్తే చాలండి మీకు. 25 ఇంటూ మీరు 65 ఒక్క లాట్ ఏసుకోండి. నిఫ్టీది చెప్తున్నాను. సెన్సెక్స్‌లో అయితే 20, 20 ఇంటూ రూ. 25 అంటే ఎంతొస్తుంది? 500. కాకపోతే నిఫ్టీలో రూ. 100 రావడం అనేది చాలా ఈజీ. ఇఫ్ యూ నో హౌ టు ట్రేడ్. ఓకేనా? సో, అలా ఆలోచించడం మొదలుపెట్టండి. ఇప్పుడు రోజు మీకు ఒక 30-40 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్ పట్టుకోవాలనుకుంటున్నారు బ్యాంక్ నిఫ్టీలో ఆర్ సెన్సెక్స్‌లో. ఆ 100 పాయింట్స్ ఎక్కడొస్తాయి? ఆ పాయింట్‌లో మీరు ట్రేడ్ చేయడం నేర్చుకుంటే చాలండి. మిగతాదంతా వదిలేయాలి మార్కెట్. మీకు ఆ 100 పాయింట్స్ వచ్చేది ఎక్కడైనా జోన్ గీసుకున్నారు. ఈ జోన్ నుంచి నెక్స్ట్ జోన్ ఎళ్ళడానికి ఒక 100 పాయింట్స్‌లో గ్యాప్ ఉంది నాకు. ఆ గ్యాప్‌లో నేను ట్రేడ్ చేయాలి. అనుకున్నప్పుడు ఏం చేయండి? ఆ జోన్స్ మార్క్ చేసుకోండి. ఆ జోన్ బ్రేక్ అయ్యి మీరు నెక్స్ట్ ఆ 100 పాయింట్స్‌కెళ్ళేటప్పుడు దెన్ యూ టేక్ ఎ ట్రేడ్. దట్స్ హౌ యూ మేక్ ప్రాఫిట్స్. ఓకేనా? ఓకే. ఆహ్, ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. ఈరోజు చూడండి మార్కెట్ ఒక్క ఆ! చూడండి మార్కెట్ నిన్న లో బ్రేక్ చేసిందండి. నిన్న లో బ్రేక్ కన్నా కిందనే ఓపెన్ అయ్యాం మనం. అంటే మీరు చూస్తే ఈ వీక్‌ది మొత్తం లో బ్రేక్ అయిపోయింది. ఈ వీక్ లో బ్రేక్ అయిపోయే వరకు ప్రీవియస్ వీక్ ఉంటదా? ఆ ప్రీవియస్ వీక్‌లో చూడండి ఎన్ని వీక్స్ ఇవన్నీ డేస్ కదా! మీకు వీక్లీ చూపిస్తాను చూడండి. చూడండి. ఇది ఇది వీక్లీ నంబర్. వీక్లీది. ఇది వీక్లీది. ఈ వీక్లీ బ్రేక్ అయిపోయి మనం ఎక్కడికెళ్ళిపోయాం చూసారా? ఇక్కడికెళ్ళిపోయాం. సో, మీరు చూస్తే ఇప్పుడు చూడండి. ఈ వీక్‌దొకటి బ్రేక్ అయిపోయింది. ఈ వీక్ తర్వాత ఈ వీక్ కూడా మనకు ఆల్‌మోస్ట్ టచ్ అవుతున్నాం. సో, ఇంకొంచెం ఇక్కడి దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది రేపు. మనము చూడండి. మీకు ఎక్కడి నుంచి పడ్డామో అక్కడి నుంచి చూస్తా ఉండాలండి. చూస్తే మీకు మార్కెట్ ఎక్కడికెళ్తుందో కూడా తెలుస్తుంది. చార్ట్ రీడింగ్ ఒకటి మీరు బాగా నేర్చుకోవాలండి. నేను చాలా మందికి అందరికీ చెప్తాను. ఇది చాలా కష్టమైన పని. కానీ చాలా బోరింగ్ పని గూడా. కానీ యూ హావ్ టు స్పెండ్ టైమ్. చార్ట్ రీడింగ్‌లో స్పెండ్ చేయాలండి. మీరు ఆ స్పెండ్ చేస్తేనే యూ కెన్ ఎర్న్ గుడ్ మనీ. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వీక్లీ చూసాం. రైట్? ఇప్పుడు డైలీకెళ్ళిపోదాం. డైలీకెళ్తే చూడండి. ఈ డే బ్రేక్ అయిపోతే మీకు ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ పడిందా? సేమ్ అలానే అయిందా? ఇగో ఇది ఇది కూడా పడిందా? సో, ఇది చూసుకోండి. థిస్ ఈస్ ద నియరెస్ట్ పాయింట్. ఇప్పుడు ఇది ఇక్కడికి జరిపాను నేను. జరిపితే చూడండి సేమ్ అక్కడి నుంచే పడ్డామా? ఎక్కడి దాకెళ్ళాం చూడండి. ఎగ్జాక్ట్‌లీ అక్కడి దాకెళ్ళాం. సో, ఇలా మీరు చార్ట్‌లో ఐడెంటిఫై చేసుకోగలిగారనుకోండి. మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడ పడితే ఎక్కడికెళ్తుంది? నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి దాకా ఉండొచ్చు అనేది మీరు నేర్చుకోగలిగారనుకోండి. దానికన్నా మంచిది ఇంకేం లేదండి. థట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ టీచ్ యువర్ సెల్ఫ్. సో, మీరు దాని మీద చార్ట్ రీడింగ్ మీద బాగా పెట్టండి కాన్సంట్రేషన్. నెక్స్ట్ థింగ్ ఈస్ ప్రైస్ యాక్షన్. ఈ రెండిటి మీద మీరు ఎంత టైమ్ స్పెండ్ చేయగలిగితే అంత మంచిదండి మీకు. చాలా మంది క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మీద టైమ్ స్పెండ్ చేస్తారు. ఇండికేటర్స్ మీద ఫస్ట్ డూ దీస్ 2 ప్రైస్ యాక్షన్ అండ్ క్యాండిల్ చార్ట్ రీడింగ్. ఈ 2 మీరు నేర్చుకోండి. దాని తర్వాత చూడండి మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో మీ ట్రేడింగ్‌లో. ఓకేనా? ఆ! చాలా ఎక్కువైపోయింది సార్. ఈ అనాలిసిస్ చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అంటారా? రైట్. కమింగ్ బ్యాక్ టు అనాలిసిస్. రైట్. పడింది కిందకొచ్చేసాం. రైట్. రేపు మీకేం జరుగుతుందంటే సింపుల్‌గా ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడ పడింది కదా! పడ్డాక ఒక
40-50% అన్న రీట్రేస్మెంట్ అవ్వాల్సిందే. సింపుల్‌గా చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ పడ్డాం. సో, మీకు రీట్రేస్మెంట్ అంటే రీటెస్ట్ జోన్. ఈ గోల్డెన్ జోన్ ఉంటదా? ఈ జోన్ మార్క్ చేసుకోవాలి. 50-70%, 70.78 అని ఉంటది. ఆ జోన్ ఈస్ గోల్డెన్ జోన్ అండ్ 0.28 ఏమో ఉంటది మీ దాంట్లో. ఆ 0.28 పైనకెళ్తేనే మీరు అప్‌సైడ్ ట్రేడ్స్ చూడాలి. సో, ఈ జోన్ మీరు మార్క్ చేసుకున్నారనుకోండి. నేను మీకు చెప్తాను, నంబర్స్ చెప్తాను. 75-220 అండ్ 74-750. ఈ జోన్‌లో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ జోన్‌లోనే ఉందనుకోండి. ఈ జోన్‌లోనే ఉంది. డోంట్ ట్రేడ్. ట్రేడ్ చేయకండి. సింపుల్‌గా ఏం ట్రేడ్ చేయకండి. ఓకేనా? దీనిపైన ఒకటి క్యాండిల్ క్లోజ్ అయింది. గ్రీన్ క్యాండిల్. దాని హై దాటిందనుకోండి. దెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. సింపుల్. అండ్ ఈ జోన్‌లో ఈ జోన్‌లోనే ఓపెన్ అయ్యి దీంట్లోనే ఉంది. దీని కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి. దాని లో కింద యూ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ ఈ లో బ్రేక్ అయిపోయింది. రేపు ఫ్లాటే ఓపెన్ అయింది. ఇక్కడెక్కడో ఓపెన్ అయిపోయి లో బ్రేక్ అయింది. లో బ్రేక్ అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. దానికి మనకి టార్గెట్స్ ఏంటి అంటే లెట్ ఇప్పుడు టార్గెట్స్ చూద్దాం. మనం చూస్తే ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఇక్కడ దాటితే మనం టార్గెట్స్. ఇక్కడ దాటితే ఇక్కడ అంటే 75-230 దాటితే లుక్ ఫర్ 75-480. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ 75-740 ఆర్ మీరు ఇక్కడ దాకా చూసుకోండి. 700 పెట్టుకోండి. రైట్. ఈ 2 టార్గెట్స్ అప్ సైడ్. డౌన్ సైడ్‌కొస్తే డౌన్ సైడ్‌కొస్తే లో బ్రేక్ అయిందనుకోండి. మీరు ఇక్కడేమన్నా పైకెళ్ళి ఇక్కడి నుంచి పడుతుందనుకోండి. ఈ బాక్స్ కింద ఒక క్యాండిల్ రాంగానే యూ కెన్ టేక్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా మార్కెట్ ఇక్కడే ఓపెన్ అయిపోయి ఇక్కడి నుంచి పడిద్దాం. దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయిపోయింది అనుకోండి. లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకేనా? ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సెల్ ఆన్ రైజ్. ఎన్ని సార్లు మార్కెట్ పైకెళ్ళినా అక్కడి నుంచి కింద పడుతుందనుకోండి. టేక్ ట్రేడ్స్. సెల్ సైడ్, పుట్ సైడ్ ట్రేడ్స్ చూడండి. ఓకేనా? అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ ఆఫ్టర్ దిస్ లెవెల్ 25, 75, 250 పైననే చూడాలి. అప్పటిదాకా మీకు ఎన్ని సార్లు పైకెళ్ళి అక్కడి నుంచి కింద పడుతుంటే లుక్ అట్ ది సేమ్ థింగ్. ఎందుకంటే ఈరోజు చూడండి నేను చూపిస్తాను. అట్లా సార్ పైకెళ్తున్నప్పుడు ట్రేడ్‌లు చేయొద్దంటే చూడండి. కింద పడిందా? ఇది పైకెళ్ళినట్టు ఎళ్ళింది. ఎళ్ళి మళ్ళీ కిందకొచ్చింది. సో, ఇలా ఎళ్ళి ఇప్పుడు మీరు వచ్చి ఈ క్యాండిల్ వచ్చింది. దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వంగానే ఇగో ఇదయిందా? దీని లో కింద ట్రేడ్ చేయాలి మీరు. అప్పుడు ఈ ట్రేడ్ అంతా మీకు ఎస్ఎల్ హిట్ కాకుండా ఉంటది. ఓకే. అట్లా చేయాలి ట్రేడ్స్. అంతేగాని నేను అన్నాను గదా! అని మీరు ఇలా ఎళ్ళిపోయింది సార్ ఇక్కడి నుంచి ఓ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ మధ్యలో నేను ట్రేడ్ తీసుకున్నాను. అది మళ్ళీ పైకెళ్ళిపోయింది అంటే అట్లా కాదు. దీని బాక్స్ కిందన్న రావాలి. బాక్స్ పైనన్న రావాలి. అప్పుడే మీరు ట్రేడ్ చేయాలి. ఆర్ ఎల్స్ లో బ్రేక్ కావాలి డౌన్ సైడ్. ఆర్ ఎల్స్ గ్యాప్ అప్ అయితే దీనిపైన అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యిందనుకోండి. దెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. అది నేను చెప్పేది. ఓకేనా? ఇప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఏంటి సార్? సింపుల్. ఓకే. చూసుకుంటే 75, 430 కిందకెళ్ళిందనుకోండి. ఎళ్తే మీకు ఇదొక టార్గెట్ అండి. పెద్ద టార్గెట్ ఇస్తున్నాను. ఓకే. 75, 200 74, 200 ఫస్ట్. మనం చూసేదేంటి 75, 400 నుంచి 75, 200 దాకా. 200 తర్వాత 73, 960 ఆర్ 74,000 పెట్టుకోండి సారీ. 74,000 ఈ 2 టార్గెట్స్ అండి. దీని కిందకెళ్తే ఇంకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఎళ్ళదా అంటే ఎళ్ళే ఛాన్స్ ఉంది. కాకపోతే అక్కడ ఏమైందంటే ఇక్కడ మనకి చాలా సార్లు రివర్సల్స్ వచ్చాయి. చూసారా? ఇక్కడి నుంచి రివర్స్ ఎళ్ళింది. సో, అందుకని నేను ఇక్కడికే ఇస్తున్నాను. సో, ఈ జోన్‌కొచ్చినప్పుడు మాత్రం మీకేమన్నా ఒక్క గ్రీన్ క్యాండిల్ కూడా కనిపిస్తే ట్రేడ్‌లో నుంచి బయటికెళ్ళిపోండి. ఓకేనా? దట్స్ హౌ ఇట్ ఈస్. ఆహ్, ఇంకేముందండి. అంతే. ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి. మంచిగా ట్రెండ్ లైన్ గీసుకోండి. ట్రెండ్ లైన్ ఎప్పుడు మీరు 2 లైన్స్‌తోని గీసుకోండి. పారలెల్ లైన్స్‌తోని. ఒక లైన్‌తోని గీసుకోకండి. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ గూడా మీరెప్పుడైనా సరే బ్రేక్ అంటే చాలా మంది ఏం జేస్తారు చూపిస్తారు మీకు. ఒక్కసారి ఇట్లా పైకెళ్ళంగానే ట్రేడ్ తీసేసుకుంటారు. అట్లా గాదు. ఈ ట్రెండ్ లైన్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ గావాలి. ట్రెండ్ లైన్ పై ఆర్ ఎల్స్ పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చేటప్పుడు ఈ ట్రెండ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకేనా? అలా చేయాలి. అంతేగాని చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు చూడండి. ఇగో ఈ క్యాండిల్ ఎళ్ళింది. ఇది పైకెళ్ళి ఇది కొంచెం పైకెళ్ళంగానే ఇది బ్రేక్‌ఔట్ అయిపోయింది కదా! అని ట్రేడ్ తీసుకుంటారు. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఫస్ట్ బ్రేక్‌ఔట్ ఈస్ ఆల్‌వేస్ ఫాల్స్ బ్రేక్‌ఔట్. అంటే ఇదిగో ఇది చూడండి. ఇది అనుకోవచ్చు చాలా మంది అరే! ఇక్కడ పడిపోయింది ఇంక ఎళ్ళిపోద్దాం పైకెళ్ళింది. రైటా? ఎళ్ళింది. ఇది కూడా ఇప్పుడు మీరు ఫస్ట్ బ్రేక్‌ఔట్ ఇది పైన బ్రేక్‌ఔట్ అయిందనుకోండి. అందరు చాలా మంది కాల్స్‌లో దిగిపోతారు. లేదు దట్ ఈస్ నాట్ ది కేస్. మళ్ళీ అది కిందకొస్తది. సో, అందుకని జాగ్రత్తగుండండి. ఓకే. థిస్ ఈస్ హౌ రేపటి ట్రేడ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఒక్కసారి ఆప్షన్ చైన్ చూసుకుందాం. ఆప్షన్ చైన్‌లో గూడా ఏమంటుందో ఒకసారి చూసేసుకుంటే
క్లియర్‌గా ఉంటది. ఓకే. సెన్సెక్స్ రైట్. చూడండి. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ ఉంది చూడండి. 75,000 దగ్గర. 75,000 ఈస్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. హై రెసిస్టెన్స్. ఇప్పుడు మార్కెట్ ఉంది 74,559. అందుకే 75,000 దాటితేనే మీకు అప్‌సైడ్ ట్రేడ్స్ కనిపించే ఛాన్స్ ఉంది. 75 దగ్గర అయితే చాలా 75,000 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మీరు అక్కడికి ఎళ్ళినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ మార్కెట్ కిందకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఆర్ మోర్. కాకపోతే మీకు ఇమ్మీడియేట్‌గా ట్రేడ్స్ రావాలి అంటే నేను చెప్పిందేంటి? ఇది బ్రేక్ అవ్వాలి. 74,700 అన్న బ్రేక్ అయితే 800 బ్రేక్ అయితే మీకు మంచిగుంది ఇక్కడ. 75,000 దాకెళ్ళింది. కాకపోతే అప్‌సైడ్ ట్రేడ్స్ నేను చెప్పాను గదా! అంటిల్ అండ్ అన్‌లెస్ ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. నేను చెప్పిన బాక్స్ పైన 15 మినిట్స్ క్యాండిల్. దెన్ ఓన్లీ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్. డౌన్ సైడ్ చూడండి 74,500 అబ్సల్యూట్ సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్ అయిందనుకోండి మీకు నెక్స్ట్ థింగ్ ఈస్ ఇక్కడుంది. 74,300 అంటే మార్కెట్ 74,500 బ్రేక్ అయితే 74,300 300 బ్రేక్ అయిందనుకోండి ఇక మంచిగా మీకు 74 200, 100, 74,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఓకే. అది రేపు అవ్వచ్చా? ఎల్లుండి అవ్వచ్చా? అనేది కూడా చూడాలి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రీమియమ్స్ చూసుకోండి. మనకిప్పుడు ప్రీమియమ్స్ ఎంత మిగిలిపోయినాయో చూసుకోవాలి. అది డివైడెడ్ బై 2 డేస్. ఎందుకంటే ఎల్లుండి మనకి ఎక్స్‌పైరీ. సో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరెప్పుడైనా. ప్రీమియమ్స్ చూసినప్పుడు ఎన్ని డేస్ మిగిలింది? దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే మీకు ఆ రోజు మీకెంత మూవ్‌మెంట్ రావచ్చో కూడా తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి 74,600 నుంచి 400, 480 అలా ఉంది. ఇక్కడ కూడా 500. సో, ఆల్‌మోస్ట్ ₹900 ఉందండి మీకు 2 డేస్‌కి. అంటే డివైడెడ్ బై 2 చేస్తే ₹450 ఒక్క రోజులో. అంటే రేపు ₹450 మూవ్‌మెంట్ ఉండబోతుంది. ₹450 అంటే మీకు 225 అప్ సైడ్ అండ్ 225 డౌన్ సైడ్. ఆర్ ఎల్స్ ఒక సైడే పడిందనుకోండి ₹450 డౌన్ సైడ్ మూవ్‌మెంట్ రావచ్చు. అన్నాను గదా! అని అంటే మీకు రేపు అరే సార్ 200 మూవ్‌మెంట్ రాలేదు మాకు అది ఇది అనకండి. చెప్తున్నాను. వస్తే అలా వస్తుంది. లేదనుకోండి రేపు సైడ్‌వేస్ పెట్టి మీకు ఎక్స్‌పైరీ రోజు చాలా మంచి ట్రేడ్స్ ఇవ్వచ్చు. అది కూడా జరగొచ్చు. ఓకేనా? ఎందుకంటే ఈరోజు చాలా పడింది కాబట్టి రేపు మార్కెట్‌ని చాలా మటుకు ఆపడానికి ట్రై చేస్తారు కింద పోకుండా. దే విల్ స్టాప్ ఇట్. సో, దాన్ని ఏం చేస్తారంటే కొంచెం పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ కొంచెం సైడ్‌వేస్‌లో పెట్టేసి వదిలేస్తారు మార్కెట్‌ని. అది కూడా జాగ్రత్తగా చూడండి. కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను. స్టార్టింగ్ 15, 20 మినిట్స్ మార్కెట్‌ని వదిలేయండి మీరు. మీరొచ్చి సిస్టమ్ ముందు కూర్చోవడమే 9:30, 9:40కి కూర్చోండి. అప్పటి వరకు ఏమవుతుందంటే వోలటాలిటీ ఏమైతుందో అదంతా అయిపోతుంది. మార్కెట్ స్టేబుల్ అవుతుంది. అప్పుడు చేస్తే మీకు ఈజీ అండి. చాలామంది ఏంటంటే 9:15కి చాలా మూవ్‌మెంట్ వస్తుంది. మనకు అక్కడే ప్రాఫిట్స్ ఎక్కువొస్తాయి గదా! అంటే లాసెస్ గూడా ఎక్కువొస్తాయి అక్కడ గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ 15, 20 మినిట్స్ వదిలేయండి కొత్త వాళ్ళు. దాని తర్వాత చేయండి స్టేబుల్‌గా ఉంటది. మీకు మూవ్‌మెంట్ గూడా మంచిగా స్మూత్‌గా వస్తది. అది అన్నమాట. వోలటైల్ మార్కెట్‌లో చేసేవాళ్ళు అది తర్వాత మీకు ఒక 2, 3 ఇయర్స్ తర్వాత చేయొచ్చది. ఇప్పుడులో అసలు ఆటిల గురించి మీరు అందుకే రోజు 9:45కి కూర్చోండి సిస్టమ్ ముందు. 9:15కి అసలు కూర్చోవద్దు ముందు. అనాలిసిస్ చేసుకొని కూర్చోండి. ముందే అనాలిసిస్ చేసి పెట్టుకోండి. కానీ సిస్టమ్ ముందుకు మాత్రం 9:45కి రండి. అది నా రిక్వెస్ట్ ఫర్ న్యూ కమర్స్ అండ్ లెస్ ఎక్స్‌పీరియన్స్ గైస్. ఓకేనా? డన్ అండి. హ్మ్. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ టు సబ్‌స్క్రైబ్ అండి. సబ్స్క్రిప్షన్స్ పెరుగుతా ఉంటే నాకు గూడా ఇంట్రెస్ట్ వస్తదండి. కొత్తయి చెప్పాలని. ఓకేనా? ప్లస్ మీకేమైనా కామెంట్స్ చేయాలంటే చేయొచ్చు. ఎవరైనా కోర్స్ కావాలి అనుకుంటే ఆ కోర్స్ కూడా ఒకటుంది. ఆన్‌లైన్ కోర్స్ ఉంది. ఆఫ్‌లైన్ కోర్స్ 2 ఉన్నాయి. డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఉంది. దానికి మీరు మెసేజ్ చేయొచ్చండి. ఓకే. థాట్స్ ఇట్ ఫర్ ది డే. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.